నమస్తే. నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఇప్పుడు నిత్య జీవితంలో ఆయుర్వేదం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు ఆయుర్వేదాన్ని అయితే ఫాలో అవుతున్న పరిస్థితి. అయితే నిత్య జీవితంలో ఆయుర్వేదం ఎంతవరకు ముఖ్యం, అసలు ఆయుర్వేదం అనేది ఎప్పుడు వాడాలి, అసలు మన జీవితంలో ఆయుర్వేదం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, వీటన్నింటి గురించి మనం ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో మనతో పాటు అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి, అంటే సిన్స్ 20 years నుంచి ఉంది. సో ఈ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అలాగే ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ కూడా. తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా. బట్ అలాగే ఆయుర్వేదంలో ఇప్పుడు నేనే ఉన్నాను సార్. చిన్నప్పటి నుంచి అలోపతి మెడిసిన్ చాలా రేర్. నేను ఒక 2-3 ఏళ్ళైనా జ్వరం వచ్చినా జస్ట్ మన ఆయుర్వేదంలో ఏదైనా ఫాలో అవుతా తప్ప అలోపతి జోలికి వెళ్ళను. అలా చాలామంది చిన్నప్పటి నుంచి కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు కొంతమంది సో ఆయుర్వేదం ఇప్పుడు నేను ఫాలో అవుతున్న చిన్నప్పటి నుంచి నాకేం అవ్వట్లేదు, సో నువ్వు కూడా వాడు అని చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయుర్వేదం వల్ల నిజంగానే అన్ని ప్రయోజనాలు ఉంటాయంటారా? ఉన్నాయండి. మీ శరీరాన్ని మీరు పరీక్షించి చూసుకున్నారా? మీకు ప్రతి దానిని మీరు ఇప్పుడు చూడండి, ప్రకృతిలో చాలా చెట్లు ఉన్నాయి కదా, మీరు ఎప్పుడైనా వెళ్ళి ఒక ఆకును తీసి ఇది చూసి ఎలా ఉందో టేస్ట్ అని ఎప్పుడైనా చూసారా? ఎవరైనా పబ్లిక్ ఎవరైనా చూస్తున్నారా? ఎవ్వరు చూడట్లా. ఏ గ్రామీణ ప్రాంతంలో కూడా అది ఒక మళ్ళీ అలా చూస్తే ఏమవుతుందని భయపడుతున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. ఏం నష్టమే ఉండదు. పోనీ దాని గురించి నాలెడ్జ్ నేర్చుకుంటున్నారా? ఇప్పుడు నా దగ్గర ఒక ఆయన వచ్చాడండి, నేను 50 అంతస్తుల్ని కట్టాలంటే ఇంజనీర్ని, నేను ఎలా ప్లాన్ చేయాలో, నాకు ఎంత లోతు తవ్వాలి, సాయిల్ టెస్ట్ ఎలా చేసుకోవాలి, దాని స్ట్రెంత్ ఎంత ఉంది, మేము దానికి ఎంత ఐరన్ వాడాలి, ఇవన్నీ నేను ప్లాన్ చేసి చేయగలను అన్నాడండి. మరి ఆయన వచ్చింది దేనికోసం అంటే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం. మరి గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందండి అని అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. అంటే కేవలం తన తినే ఆహారం వల్ల వచ్చే దాంతో వచ్చే నాలెడ్జ్ లేదు, కానీ ఆయన ఇంకా ప్రపంచాన్ని జయించేంత నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు, కానీ తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, తన యొక్క పొట్ట ఏం జరుగుతుందో ఆ చిన్న నాలెడ్జ్ తెలుసుకోవట్లా. ఈ బేసిక్ నాలెడ్జ్ కనుక చాలా మంది అవగాహన చేసుకుంటే ఎవరికి రోగాలు లేవు, రోగాలు రావు. అంటే అన్నిటికంటే ముందండి, మందులు వేసుకుంటూ అవసరం పడడం కన్నా మందులు లేకుండా జీవించే విధానాన్ని, ఆహారంతో జీవించే విధానాన్ని నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకా బాగా మన స్టాటిస్టిక్స్ తీసుకుంటే, అంటే మన లెక్కలు తీసుకుంటే, ఈ డయాబెటీస్ వాళ్ళు ఒక 20 కోట్ల మంది ఇండియాలో ఉన్నారు, బీపీ వాళ్ళు ఒక 30 కోట్ల మంది ఉన్నారు, థైరాయిడ్ టాబ్లెట్లు వాడుతుండే వాళ్ళు థైరాయిడ్. కానీ ఎందుకు సార్ ఇంటికి ఒకరు ఉన్నారు సార్ చెప్పాలంటే, ఇంకా డయాబెటీస్ వాళ్ళు ఇంటికి ఒకరు ఉన్నారు. ఇలా అంటే రేపు ఆరోగ్యవంతుడిని మీరు ఎక్కడా వెతుక్కోలేరు. నేను అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయండి, అంతా బాగున్నాము, మాకు ఎలాంటి సమస్య లేదు అనేవాళ్ళు మీరు చూడలేకపోతారు. అదే నేను చేసిన ప్రయత్నం ఏంటంటే, ఒక 20 ఏళ్ల ముందు గ్రామీణ ప్రాంతాల్లో 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు పాటు బతుకుతుండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు ఏ జీవన విధానం ఆచరించి ఇలా ఉంటున్నారని తెలుసుకుంటే, వాళ్ళు చాలా సిస్టమాటిక్ లైఫ్ ఉంది వాళ్ళది. మార్నింగ్ లేవడము, ఏదో తన కార్యక్రమాలు ఏదో చేసుకోవడం, ఓన్లీ పప్పు ఏదో ఏది తింటారో వాటిని తినడం, మిగతా వాటిని పరీక్షించుకోవడం, మళ్ళీ ఋతువు అనుసరించి తీసుకోవడం, ఏది శీతాకాలంలో తింటే జలుబు చేస్తుంది, ఏది ఎండాకాలంలో తింటే వేడి చేస్తుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడం. ఇవన్నీ చక్కగా పాటించామంటే నేను ఇప్పటిదాకా హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు, ఒక చిన్న ఇంజెక్షన్ కూడా వేసుకోలేదు అని చెప్పిన వాళ్ళు కోకొల్లలు. అంటే మందులు అవసరం లేదనే విషయం అలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. మీరు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోవడం కన్నా, ఇలాంటి వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్, మీరు ఇన్నేళ్ళు ఎలా ఆరోగ్యకరంగా ఉన్నారని అడిగి తెలుసుకుంటే, వాళ్ళు చెప్పే జీవన విధానమే మీకు ఫీజు లేకుండా వచ్చే ఒక పెద్ద పాటించడమే మెయిన్ పెద్ద టాస్క్. అది పాటించకపోతే ఇప్పుడు చూడండి, మీకు మంచి ఉదాహరణ అంటే, ఎప్పుడైతే టాబ్లెట్లు వేసుకోవడం, అంటే ఎగ్జాంపుల్ డయాబెటీస్, ఆధునికంగా టాబ్లెట్స్ వచ్చినాయి, వేసుకుంటున్నారు, కొన్ని రోజులకు కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఉంటాయి, మళ్ళీ దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ టెస్ట్ చేసుకోవడం, మళ్ళీ దానిలో ఏదో ఒక సమస్య రావడం, తర్వాత మళ్ళీ ఒక్కోసారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, అలా మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి రావడం, లాస్ట్ దశలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ 30 రోజులు 40 రోజులు అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచే స్ట్రెచర్ మీద నుంచి బయటకు వస్తున్నారు తప్ప సొల్యూషన్ రావట్లేదు. లేదు. అంటే ఎప్పుడైతే ఆ మందులతో బతుకుతున్నారో మళ్ళీ ఆ మందుల దగ్గరే వస్తున్నారు. అవును. కాబట్టి ఆ మందులు తగ్గడం, మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఇంకొక వ్యాధి రావడం, ఇలాగే జరుగుతూ ఉంది. అవును. అందుకని అదే యోగులు వీళ్ళందరూ కూడా ఇది వాళ్ళు ఎక్కడైనా అడవుల్లో జీవించినా కూడా వాళ్ళకి అసలు ఎలాంటి లేకుండా సహజ సిద్ధంగా మరణాన్ని పొందుతున్నారు. వాళ్ళు ఏ మాత్రం తక్కువ లేకుండా 80 ఏళ్ళు 100 ఏళ్ళు రీచ్ చాలా అవుతున్నారు.
మనకి ఇక్కడ చూడండి చిన్న పిల్లలకే గుండె రోగాలు వచ్చినాయని, అవును. ఇక కంటి చూపు చూడండి ఎంతమందికి సమస్య. అవును. ఈ రోజు ఒక పిల్లల్లో 100లో 20 నుంచి 30 మంది కళ్ళజోడు లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఎస్. ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత 50%, ఇంకొక 50 ఏళ్ళ తర్వాత 100కు 100 మంది కళ్ళజోడు లేకుండా బతకలేని పరిస్థితి అయితే డెఫినెట్గా వచ్చి తీరుతుంది. ఎస్ సార్. బట్ ఆయుర్వేదంలో ఏ రోగమైనా నయం చేయొచ్చా అంటే ఏం చెప్తారు సార్? నయం చేయొచ్చు అనే దానికి నేను ఒక వర్డ్ చెప్పాను ఇందాక, సుఖ సాధ్యము, కష్ట సాధ్యము, అసాధ్యము, యాప్యం, ఈ Yeah. 4 స్థాయిల్లో. మ్మ్. వాళ్ళ మధ్యలో వస్తే కష్టం అండి. మ్మ్. కొన్ని అంటే ఆల్రెడీ కీమో అదే ఆపరేషన్ అయింది, కీమో ఇస్తున్నారు, రేడియేషన్ ఇస్తున్నారు, Yeah. క్యాన్సర్ వచ్చింది అయినా తగ్గట్లేదు అని అప్పుడు వస్తే మ్మ్. అలాంటి పేషెంట్ని సరిచేయడం కష్టం. కానీ మాకు బిగినింగ్లో వచ్చిన వాళ్ళని ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, కత్తి అంటే కోసి కట్ చేసిండే వ్యక్తికి, అంటే ఆపరేషన్ చేసిండే వ్యక్తికి మనం సరైన చికిత్స అందించలేమనే చెప్తుంది. ఓకే. శస్త్రచికిత్సలు లేకుండానే ముందు చూసుకోండి అని చెప్తుంది. యా. అంతేకాకుండా మీరు ప్రారంభం నుంచి ఉన్నారనుకోండి, మేము చూసాం చిన్నపిల్లల్లో స్వర్ణప్రాశ అని పెట్టాం. మ్మ్. అంటే చిన్నపిల్లలకు ఎలాంటి దగ్గు, జలుబు, జ్వరాలు ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. వాటికి రాకుండా ఉండడానికి వాళ్ళకి ప్రతి నెల మానిటరింగ్ చేయడం అనే విధానం కోసం స్వర్ణప్రాశాన్ని ప్రతి నెల వచ్చేటట్టు చేసాం మా క్లినిక్కి. మ్మ్. అంటే ఆ పుష్యమి నక్షత్రం రోజున వాళ్ళకి డ్రాప్స్ వేయడం, ఓకే. దాంతోపాటు వాళ్ళకి ఇతర సమస్యలు ఏమున్నాయనేసి చూడడం. చాలామందికి పిల్లలకి నులి పురుగులు ఉంటాయి. ఆ నులి పురుగు వల్ల వాళ్ళకి అప్పుడప్పుడు కడుపులో నొప్పి రావడం, ఇబ్బంది పడడం ఉంటుంది. అవును. పిల్లల్లో కడుపులో నొప్పి వస్తుందంటే నులి పురుగులు ఉన్నాయని అర్థం. మ్మ్. అంటే వాళ్ళకు అసలు మనం వాళ్ళ శరీరానికి పనికిరానివి చాలా ఉన్నాయని లోపల పేర్కొన్నాయి. మ్మ్. ముందు వాటిని ఎలా క్లియర్ చేయాలో చాలామందికి తెలియదు. మేము ఇప్పటిదాకా వేయలేదండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఎత్తు ఎదకపోవడానికి, సరైన ఫిజికల్ స్ట్రక్చర్ రాకపోవడానికి ఈ యొక్క నులి పురుగుల కారణం పిల్లల్లో. ఓకే. అలాగే వాళ్ళకు మెమరీ కానీ, లేకపోతే వాళ్ళు చిరాకు పడడం కానీ, మారం చేయడం కానీ, ఇవన్నీ మ్మ్. కూడా వీటితో లింక్ అయి ఉంటాయి. ఓకే. కాబట్టి పిల్లలకు నులి పురుగులు ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది క్లియర్ చేస్తే ఈ ఫ్రీక్వెంట్గా దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడకుండా ఉంటారు. మ్మ్. అసలు అది చెయ్యరు, అది తెలియదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. ఓకే. ఇప్పుడు ఒకవేళ నులి పురుగుల గురించి నయం చేయాలి అంటే ఇప్పుడు మీరు 20 years నుంచి చూస్తున్నారు కాబట్టి సో ఏం చేస్తే బాగుంటుంది అంటారు సార్? దాంతో చాలా మంచి ఔషధాలు ఉన్నాయండి. మ్మ్. వాయు విడంగాలు అని ఉంది. మ్మ్. అది అసలు నెలకు కనీసం 2-3 సార్లు అయినా వాళ్ళకు బెల్లంతోనో తేనెతోనో ఇవ్వాలి. ఓకే. కానీ అది ఎవరు ఇవ్వట్లేదు, అసలు అది తెలియదు. మ్మ్. మీరు ఇప్పుడు ఒక 100 మందిని మీరు వెళ్ళి మైక్ పెట్టి అడగండి, మీకు వాయు విడంగాలు తెలుసా మ్మ్. అని అడగండి. యా. ఆయుర్వేదం రిలేటెడ్గా ఉండే పర్సన్ ఎక్కడైనా మీకు 100 మందిలో ఒకరో ఇద్దరు ఏమైనా చెప్తే చెప్పొచ్చేమో, లేకపోతే అది కూడా ఉండదు. యా. అలాగే మోదుగ గింజలు కూడా మ్మ్. ఆ నులి పురుగులను తొలగిస్తాయి. ఓకే. అసలు మోదుగ పువ్వు, మోదుగ చెట్టు అద్భుతాలు అనమాట. ఎస్. అవును. ఆ మోదుగ చెట్టు ఎలా చెప్తుందంటే అసలు రోగాలు రాకుండా చేయగలుగుతుందని చెప్పని మ్మ్. ఆయుర్వేద శాస్త్రం దాని గురించి చాలా చెప్తుంది. మ్మ్. దాన్ని వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోదుగ పూలు ఎప్పుడైనా నోట్లో పెట్టుకుని చూసారా? మోదుగ పూలను వండుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు. యా. బట్ చెప్పాలి అంటే ఒకవేళ తినాలనున్నా మన సిటీ కల్చర్లో కష్టమైపోతుంది. తెలుసుకోండి, డాక్టర్ Yeah. దగ్గరికి వెళ్ళండి, ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది నేను ఆయనకి ఫీజు ఇవ్వండి. మ్మ్. ఎందుకంటే ఆయన ఫీజు ఇవ్వకుండా కొత్తగా నాకు ఇది ఎలా వాడాలో చెప్పాలంటే అవును. ఆయన ఏం చెప్తారంటే, అలా కాదండి అది వాడొద్దు, మ్మ్. మీరు నేను మందు రాయిస్తాను అది తీసుకోండి అనే చెప్తారు. అవును. ఎందుకంటే అవును. మీరు ఫీజు ఇచ్చింది మీరు అది తెలుసుకొని వస్తే మంచిదే. మ్మ్. మీరు స్కూల్కి వెళ్ళి ఫీజులు కడుతున్నారు కదా, యా. కోర్సులు కోర్సులు చదవడానికి, ఇంత కోర్సులు చదువుకోవడానికి మ్మ్. లక్షలు కడుతున్నారు కదా. ఒక 500-1000 రూపాయలు డాక్టర్కి ఫీజు ఇచ్చి కొన్ని నాలెడ్జ్ తెలుసుకుంటే, నెలకు ఒకసారి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి మ్మ్. కొంత నాలెడ్జ్ తెచ్చుకుంటే ఏమవుతుంది? లేదు, అలా తెచ్చుకునేటోళ్ళు లేరు. అలా వచ్చే పేషెంట్లు కాదు, సామాన్యులు కూడా ఎవరూ లేరు అనమాట. మ్మ్. ఇంకోటి ఏంటి, ఉచితంగా ఇస్తూ ఉంటే చూసి ఉచితంగా ట్రై చేసి రకరకాల ఇతర సమస్యలు వాళ్ళే తెచ్చుకుంటుంటారు. ఎస్, అదే ప్రాబ్లం.